మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ తో పాటు డీఎంకే నేతలు స్పందిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ అంశం ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన డిక్లరేషన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తిరుపతి వారాహి సభతో పవన్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఎవరిపై ప్రత్యక్ష ఆరోపణలు విమర్శలు చేయకుండానే సనాతన ధర్మాన్ని విమర్శించే వ్యక్తులపై తనదైన స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పై పరోక్ష విమర్శలు చేయటం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ తో పాటు డీఎంకే నేతలు స్పందిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఇక సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, కొందరు వైరస్ తో పోల్చారని, ఇలాంటివి సరికాదంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీకే వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ వెయిట్ అండ్ సీ అంటూ చిరునవ్వుతో దాటవేశారు. మరోవైపు తాము ఏ మతానికి వ్యతిరేకంగా కాదని డీఎంకే నేతలు వరుస ప్రకటనలు విడుదల చేశారు. మతం పేరుతో మూఢనమ్మకాలు, మోసాలకు తాము వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారంటూ డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పేర్కొన్నారు.